హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ట్రావెలర్ సోల్. నేను మీ ఆకాష్. సో ఇవాళ మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం బీహార్ గురించి. సో ఎందుకు బీహార్, వై బీహార్ ఈజ్ బీహార్, అండ్ అసలు మన స్టేట్కి బీహార్కి ఏమేమి తేడాలు చూసా. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చి ఒక 6 months అవుతుంది. సో ఈ 6 months ఏం చూసా నేను, అసలు నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను, నేనేం చూసా బీహార్లో, మన స్టేట్కి ఇక్కడికి తేడాలు ఏంటివి. సో లెట్స్ డిస్కస్ కొన్ని. సో నేను గమనించిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఎడ్యుకేషన్. సో స్కూల్స్ ఇక్కడ స్టార్ట్ అవ్వడమే 9 కల్లా స్టార్ట్ అవుతాయి అండ్ 11-12 కల్లా అయిపోతాయి. మన దగ్గరలాగా పొద్దున్న 9కి వెళ్తే సాయంత్రం 4 దాకా ఇక్కడ స్కూల్స్ అలా ఉండవు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పాపులేషన్. బీహార్ యూపీ బీయింగ్ ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ, ఇక్కడ ఎట్లుంటుందంటే మన దగ్గర లాగా ఇద్దరు పిల్లల్ని కనేసి ఉండరు. ఇఫ్ ఇన్ కేస్ 4 ఆడపిల్లలు పుడితే 5వ వాడు మగపిల్లాడి కోసమే ట్రై చేస్తారు. అట్లా చూసిన కేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలా చూసిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. పాపులేషన్ చాలా ఎక్కువ. సో మళ్ళీ ఎట్లా అంటే ఇక్కడ పీపుల్కి ఎట్లా ఉంటుందంటే పిల్లలకి 14-15 years రాగానే వాళ్ళని ఏదో ఒక పనిలో చేస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చదువుకొని కూడా ఏం చేస్తాడు, చదువుకొని కూడా పనే కదా చేసేది, అదే ఇది ఇప్పుడు చేస్తున్నాడు పని, పైసలు వస్తున్నాయి కదా అని. ఇక్కడ వాళ్ళకు ఒక మిస్కన్సెప్షన్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు చదువుకుంటే సరే ఓకే, నీకు ఇప్పుడు అవే నువ్వు కూలి పనికి పోయినా 20,000-30,000 per month సంపాదిస్తావు. అండ్ నువ్వు ఏదన్నా జాబ్ చేసుకున్నా 30,000 per month సంపాదిస్తావు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, నా దృష్టిలో ఏంటంటే, నీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ యూ క్యాన్ గెట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనీ can't buy you class. Money can buy you everything, but money can't buy you class. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. తప్పు కావచ్చు, ఆబ్వియస్లీ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పీపుల్ ఇక్కడ ఎంత పిచ్చోళ్ళు అంటే, టెంపుల్స్, మసీద్స్ వీటి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టరు. నేను మీకు ఈ వీడియోలో ఫర్దర్గా చూపిస్తా, చూడండి అసలు ఎంత దారుణంగా వీళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారో. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఉండడానికి ఒక ఇల్లు అంతే. సో మనలాగా ఇంట్లో అన్నీ ఉండాలి. సో నాకేమనిపించింది అంటే, ఇక్కడ వాళ్ళు జస్ట్ సర్వైవింగ్, బట్ దే ఆర్ నాట్ లివింగ్ దర్ లైఫ్స్. జస్ట్ సర్వైవ్ అవుతున్నారు అంతే. వాళ్ళ లైఫ్స్ని లివ్ చేయట్లేదు. చాలా తేడా ఉంది సర్వైవింగ్కి, లివింగ్ యువర్ లైఫ్కి. ఇది నాకు అనిపించింది. అండ్ ఇక్కడ హౌజెస్, ఇల్లులు ఎట్లుంటాయంటే ప్రాపర్గా వెంటిలేషన్ ఉండదు. మనం ఏంటంటే మన ఇల్లులు ఉన్న కాడికైనా ప్రాపర్గా ఉంటాయి. ఎట్లా అంటే ప్లాస్టరింగ్ వేసుకొని, లోపల షెల్ఫ్స్ వేసుకొని, అండ్ నీట్గా కింద ఫ్లోరింగ్స్ అవన్నీ చేసుకొని మేము ప్రాపర్గా ఉంటాం. ఎవరైనా ఉన్నోడైనా లేనోడైనా రేకుల షెడ్ వేసుకొని అయినా కొంచెం మంచిగా ప్రాపర్ వెంటిలేటెడ్గా, ఇంటి ముందు వీలైతే 4-5 పూల షెడ్లు పెట్టుకొని అట్లుంటాం. కానీ ఇక్కడ అట్లుండరు, అస్సలు ఉండరు. నేను ఇప్పటివరకు ఒక 6 monthsలో ఒక 100 villages దాకా తిరుగుంటా. ఒక్కడింట్లో నాకు ఒక పూల చెట్టు కనిపించదు, ఒక ఏదే ఉండదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎందుకు వీళ్ళు ఇట్లున్నారు, మారొచ్చు కదా కొంచెం. మళ్ళీ బీహార్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటామా? తప్పు, బ్యాక్వర్డ్ స్టేట్ అస్సలు కాదు. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే, వాడు మేస్త్రి పనికి పోతాడు, వాని దగ్గర ఐఫోన్ ఉంటుంది.
బ్యాక్వర్డ్ స్టేట్ అంటామా దీన్ని? అస్సలు కాదు. బీహార్ బ్యాక్వర్డ్ స్టేట్ అనుకుంటే మనంతా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. బట్ పీపుల్ చోస్ టు బీ స్టూపిడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సో ఎట్లా అంటే ఒక షాప్లోకి వెళ్ళా, నేను పెళ్ళికి వెళ్ళేది ఉండే, అర్జెంటుగా ఒక షాప్కి వెళ్ళా. వాడు డ్రెస్ చూపించాడు, పెద్ద క్వాలిటీ డ్రెస్ ఏం కాదు. షర్ట్ చూపించాడు, అది దాని పెద్ద క్వాలిటీ ఏం లేదు, ఓకేగా ఉంది, 200 100 పెట్టవచ్చు. దానికి వాడు 500 ఫిక్స్డ్ రేట్ అన్నాడు. నాకు అనిపించింది, ఒరే 500 పెడితే మింత్రాల్లో ఏజియోల్లో మంచి బ్రాండెడ్ షర్ట్ వస్తుంది కదరా ఆఫర్స్ ఉంటే అనిపించింది. కానీ అంతెందుకు, మా డ్రైవర్కి అసలు ఏజియో అంటే తెలియదు. సో మా డ్రైవర్కి 1 year పాప ఉంది. వాళ్ళ పాపకి నేను సరే బర్త్డే కదా అని చెప్పేసి ఒక డ్రెస్ కొన్నా, ఆర్డర్ పెట్టా. వాడుండి ఒకటే మాట అన్నాడు, దానికి ఎంత పెద్ద కాస్ట్లీ డ్రెస్ కూడా కాదు, 600 పడింది అంతే. వాడుండి ఒకటే మాట అన్నాడు, సరే ఇప్పుడే ఎందుకు పెట్టారు, 1 year పాపకి ఏం తెలుస్తుంది, బ్రాండెడ్ క్లాత్స్ వేస్తున్నామా మంచి క్లాత్స్ వేస్తున్నామా, అంత ఎందుకు పెట్టారు, ఆ మైండ్ సెట్లో ఉన్నారు. అంటే 1 year పాపకి తెలియకపోతే మనం వేయకూడదా అన్నట్టు అనిపించింది నాకు అసలు. అండ్ సెకండ్ ఇంకో పాయింట్ వచ్చేసి, ఇక్కడ టెంపుల్స్ కానీ మసీద్స్ కానీ నేను మార్కెట్కి వెళ్ళి చూపిస్తాను మీకు. ఎంత పిచ్చోళ్ళు అనకూడదు, ఇంకా ఎంత స్టూపిడ్ అంటే వీళ్ళు. ఇక్కడ మసీదోడు సౌండ్ పెంచుతుందని టెంపులోడు మన జన్మాష్టమి ఉంది కదా, 10 రోజులు మొత్తం ఊరు మొత్తం మైకులు పెట్టి అసలు 12, 1 నైట్ 1 దాకా ఏంది పాటలు ప్లే చేస్తూనే ఉన్నారు. అసలు మరి సరే, గ్రూప్ ఆఫ్ హిందూస్ ఉన్న ఏరియాలో పెట్టుకున్నావా మైక్, ఓకే. ముస్లిం ఏరియాలో పెట్టే అంత అవసరం ఏముంది? నువ్వు హిందూ అన్నప్పుడు నువ్వు పెట్టుకున్నావు, ఓకే. వాడు ముస్లిం, వాడి ఏరియాకి పోయి వాడిని గెలకాల్సిన అవసరం ఏముంది అసలు? అండ్ ఇక్కడ ఎట్లా అంటే పోలీసులు అసలు ఏం పట్టించుకోరు. వాళ్ళు ఎట్లా అంటే కంప్లీట్లీ ది మోస్ట్ కరప్టెడ్ స్టేట్స్లో యూపీ, బీహార్ ఇవే ఫస్ట్ ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే నా రూమ్ ముందు ఒక ఏఎన్ఎం ఉంటుంది, నర్సు. ఆ జాబ్లోకి రావడానికి ఆమె 6 lakhs పెట్టి వచ్చిందంట. అంతెందుకు, మా డ్రైవర్ ఆయన పేరు నితిన్. ఆయనకు వచ్చే జీతం 15,000, 1,50,000 పెట్టి వచ్చిండు. 1,50,000 లంచం ఇచ్చి దీనిలోకి వచ్చిండు. ఆయన 10 నెలలు ఫ్రీగా పనిచేస్తుండ అన్నట్టే కదా. మా డ్రైవర్ అంతే ఉన్నాడు, పారావెట్. ఆయన అంతే 2.5 లక్షలు పెట్టి 18,000 20,000 జీతానికి దీనిలో చేస్తున్నాడు. ప్రతిదీ అంతే ఉంది ఇక్కడ, ప్రతిదీ కరప్షన్. ఇంకా పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరికి అంతెందుకు, డాక్టర్స్కి కూడా బేసిక్ ఇంగ్లీష్ రాదు. ఇక్కడ లోకల్ డాక్టర్స్ ఇక్కడ డాక్టర్స్ని టీవీఓస్ అంటారంట. సో వాళ్ళు ఎట్లా అంటే కొంచెం స్టార్టింగ్ వచ్చినప్పుడు అథారిటీ నా పైన చూపించడానికి ట్రై చేశారు. స్టార్టింగ్ మనకి పెద్దగా హిందీ రాకపోయేది, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. సో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అసలు వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. డైరెక్ట్ అంటున్నాడు ఆయన తెలుగులో వచ్చి, హిందీలో మాట్లాడండి, హిందీ రాదా మీకు అని అంటున్నాడు. వీళ్ళేమో ఇంగ్లీష్ రాదు, హిందీ తప్ప ఏం రాదు వీళ్ళకి. హిందీ కూడా కాదు, అది మిథిలా అని బీహార్ స్టేట్ లాంగ్వేజ్, హిందీ కూడా కాదు. అది తప్ప వీళ్ళకి ఏం రాదు. ఇంకా వాళ్ళు మనల్ని అంటారు హిందీ షుడ్ బి రాష్ట్ర భాష బన్నా చేయ అని మన మీద దొబ్బడానికి ట్రై చేస్తారు.
తెలంగాణలో నాకు తెలిసి 80%, 70-80% పీపుల్కి హిందీ అర్థమవుతుంది రాకపోయినా కానీ. అండ్ హాస్పిటల్స్ క్వాలిటీ మెడిసిన్ దొరకదు మనకి ఇక్కడ. డాక్టర్స్ వాళ్ళ డిగ్రీ మరి నిజంగానే వాళ్ళ డిగ్రీనా వాళ్ళ ఫేకా అర్థం కాదు. ఎంతమంది ఉంటారు తెలుసా? ఆర్ఎంపీ ఈ ఊర్లో ఒకడు ఉంటాడు, చూపిస్తాం మీకు. ఆర్ఎంపీ డాక్టర్ వాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఏం చెప్పొస్తుందిగా. ఫుడ్ విషయానికి వద్దాం. ఎంత 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 గలీజ్గా తింటారంటే చూపిస్తా మీకు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా, చూపిస్తా మీకు. అసలు వాంతింగ్ వస్తుంది, అది చూస్తేనే వాంతింగ్ వస్తుంది. ఇంకా అలాంటి ప్లేస్లో బేసిక్ హైజీన్ ఉండదు. ఎట్లా అంటే దరిద్రం. పక్కనే మోరి ఉంటుంది, పక్కనే వాడు చేస్తూ ఉంటాడు, దానిలోనే తింటారు. ఇంకా మళ్ళీ ఏడుస్తారు, ఇండియా మీద పడి అందరు ఫారినర్స్ ఏడుస్తున్నారు అని. బేసిక్ హైజీన్ ఉండదు. మున్సిపాలిటీ అసలు మన దగ్గర ఊర్లో చూసుకుంటే మ్యాక్సిమం మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మ్యాక్సిమం ఊర్లలో లోకల్ బాడీస్ ఉంటారు. సర్పంచ్ ఉంటారు, మున్సిపాలిటీ ఉంటుంది. ప్రతి ఊరికి లైక్ ఊరు బయట చెత్త వేయాలి అండ్ ఇలాంటివన్నీ మనం చూసామా? ఇక్కడ అది ఉండదు. ఇక్కడ ఇల్లు ఉంటే దాని ముందే వాడు పోయి సివేజ్ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ అన్నీ అక్కడే వదిలేస్తూ ఉంటాడు. చెత్త అక్కడే పడేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే లీగల్ ఏజ్ 18 కదా పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలకి. 18 కూడా ఉండవు కొందరికి. నేను చూసిన ఇక్కడ కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళా, చిన్న పిల్లలు పెళ్ళి చేస్తారు. 20-25 రాగానే 2-3 పిల్లల్ని అంటారు. ఆ పిల్లలకి 13-14 రాగానే ఇన్ కేస్ అబ్బాయిలు అయితే పంపిస్తారు. పంపించేది ఎక్కడికి? మళ్ళీ మన సౌత్ స్టేట్స్కే. సౌత్ ఇండియా అని ఏడుస్తారు మళ్ళీ మన మీదే. రానివ్వరు, అది ఉంటుంది ఇది ఉంటుందని. ఎందుకు రానిస్తారా బాబు? వాళ్ళు వచ్చి వాళ్ళు ఎట్లా అంటే ఆ పోరగాళ్ళు మళ్ళా ఖైనీ గుట్కా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 ఇండివిజువల్స్ 8 ఇండివిజువల్స్ గుట్కా తింటారు. ఎప్పుడు చూడు వాడి నోట్లో గుట్కానే ఉంటుంది. రోడ్లు ఎర్రగా ఉంటాయి. బస్ స్టాండ్స్ ఉండవు ఇక్కడ. మళ్ళీ ప్రైవేట్ బస్సులే అన్నీ. ఈ ఇయర్ బీహార్ గవర్నమెంట్ బస్సెస్ పెట్టింది, కంప్లీట్గా ప్రైవేట్ బస్సెస్. ఆ ప్రైవేట్ బస్సెస్ ఎక్కితే ఎట్లుంటుందంటే గుట్కాలో ట్రావెలింగ్ చేసినట్టు ఉంటుంది. వాసన వస్తుంది. ఎవడన్నా నోరు తెరిచి మాట్లాడితే చాలు గుట్కా వాసన వస్తుంది. నేను నిన్నే వచ్చా ఇక్కడికి, పెళ్ళికి పోయి వచ్చా. ఎట్లా అంటే ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి, దర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఇట్లా బయటికి ఎంటర్ అయ్యా అంతే మొత్తం స్మెల్ ఎట్లా వస్తుందంటే గుట్కా స్మెల్. ఇట్లా మొహానికి ఇట్లా కొడుతుంది గుట్కా స్మెల్. అది చూశాక ఇంకా నాకు అసలు నేను ఏం చేస్తున్నారా బాబు ఈ స్టేట్లో, ఇక్కడ ఎందుకు వచ్చిండ్రా అనిపిస్తుంది. దారుణంగా ఉంటారు. మళ్ళీ అంతంతమంది పిల్లలు ఎందుకు రా అని నన్ను అడిగితే మళ్ళీ భగవాన్ కా ప్రసాద్ అంటారు. హిందూస్కి ముస్లిమ్స్కి పెద్ద తేడా ఏం లేదు ఇలా. వీడేమో వాడి మీద ఏడుస్తాడు, వాడేమో వీడి మీద ఏడుస్తాడు. అంతే సేమ్. కాకపోతే ఏంటంటే ముస్లిమ్స్ బెటర్ థింగ్ ఏంటంటే వాళ్ళ యూనిటీ ఉంటుంది. అందరు ముస్లిమ్స్ కలిసి ఉంటారు, మన హిందువులు అట్లా కాదు. ఇది ఎట్లా అంటే క్లియర్ కట్ డిస్క్రిమినేషన్ మనకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. డిస్క్రిమినేషన్ అట్ ఇట్స్ పీక్. నా లైఫ్లోనే ఇంత డిస్క్రిమినేషన్ చూడలేదు నేను ఎక్కడ. ఎట్లా అంటే డిస్క్రిమినేషన్ నేను ఫేస్ చేసింది కాదు, చూసింది.
సో ఇక్కడ సర్పంచ్లని ముఖ్యాజీస్ అంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఏదో సమ్ మాస్ వ్యాక్సినేషన్ ఉంది అంటే వాళ్ళ ఊర్లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఫార్మర్స్ వచ్చారు. అక్కడ కొంతమంది ఉన్నారు, దానిలో దళిట్స్ కూడా ఉన్నారు. సరే కూర్చున్నా, నేను చైర్లోనే కూర్చున్నా, వాడు ఆ ముఖ్యాజీ అనేటోడు వాడు కూడా చైర్లోనే కూర్చున్నాడు. నేనేం చెప్పా వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి కింద కూర్చున్నారు పైన కూర్చోండి అని చెప్పా. వాడు సర్పంచ్ గాడు ఇట్లా చూస్తున్నాడు నన్ను. వాడు ఏమనట్లేదు, చూస్తున్నాడు ఇట్లా. ఎందుకు మీరు పైన ఎందుకు కూర్చుంటలేరు అని వీళ్ళని అడిగా. వాడు ఒకటే చెప్పాడు, సార్ హమ్ గరీబ్ సార్, ऊपर नहीं बैठ सकते, हम दलित जात का है, ऐसा नहीं बैठ सकते అని అంటున్నాడు. అరే ఇది 2025 రా, దిస్ 2025. అసలు ఇప్పుడు కూడా ఇంత డిస్క్రిమినేషన్ ఉంది ఇక్కడ. ఇంకా వానికి మరి ఎట్లా తెలుస్తుంది? చదువుకుంటేనే కదా వానికి తెలిసేది. బైక్స్కి ప్రాపర్గా నంబర్ ప్లేట్స్ ఉండవు, పోలీసులు చెక్ చేయరు, ఇష్టం వచ్చినట్టు నడుపుతారు. చిన్న పిల్లలు నడుపుతారు. మన స్టేట్లో కూడా నడుపుతారులే, అది వేరే విషయం. నంబర్ ప్లేట్లు తీసేసి వాడు ఏం పెట్టుకుంటాడంటే, ముందు నంబర్ ప్లేట్ తీసేసి జై శ్రీరామ్ అని రాపించుకుంటాడు. ఎవరు నీకు అంత రాపించుకోవాలనుకుంటే ఏంది, రేడియం వేయించుకోరా ఆ డూమ్ మీద, నంబర్ ప్లేట్ తీసి మరీ రాపించుకోవాలా జై శ్రీరామ్ అని. స్టూపిడిటీ అట్ ఇట్ స్పీక్స్ అంటారు చూడండి. వీళ్ళు ఇక్కడ టెంపుల్స్కి పెట్టినంత కాన్సన్ట్రేషన్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టుంటే ఎప్పుడో బాగుపడేది బీహార్. ఇది క్వాలిటీ వస్తువు అనేది దొరకదు ఇక్కడ. సన్ఫ్లవర్ ఆయిల్ దొరకదు, బిస్కెట్ ప్యాకెట్స్ కూడా అసలు అవి ఏ కంపెనీవో తెలీదు. అవే తింటూ ఉంటారు. మళ్ళా పాల ప్యాకెట్ తాగుతాను, పాల ప్యాకెట్ ఎప్పుడన్నా తాగుదే తెచ్చుకుంటే అది అసలు గలీజ్ ఉంటుంది. సో ఇంకేంటంటే ఇక్కడ బయట ఫుడ్ తినే ఛాన్సే ఉండదు. తింటే వండుకొనే తినాలి. ఎప్పుడన్నా రెస్టారెంట్స్కి వెళ్దాము అని చూస్తే ఇక్కడ రేర్, చాలా రెస్టారెంట్ కల్చరే ఉండదు ఇక్కడ. మూవీ థియేటర్ కల్చర్ అస్సలు ఉండదు. ఎక్కడో డిస్టిక్లో ఒకటో రెండో, ఈ డిస్టిక్లో నేను ఉండే డిస్టిక్ పేరు దర్భంగా, ఇక్కడ ఒక థియేటర్ ఉంటుంది. సరే మరి 4-5 పిల్లల్ని అంటారు, వాళ్ళకి ఏమన్నా అన్ని క్వాలిటీగా ఇస్తున్నామా అంటే అది ఉండదు. పిల్లలు ఎట్లుంటారంటే, చిన్నప్పుడు చదువుకుంటాం చూడండి సైన్స్ టెక్స్ట్ బుక్లో, న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసార్డర్స్, క్వాషియార్కర్, మరాస్మస్ అని అట్లుంటారు. ఒకటి చెడ్డీ ఉంటే ఒకటికి బనీన్ ఉండదు, బనీన్ ఉంటే చెడ్డీ ఉండదు. మన దగ్గర మన తెలంగాణలో చిన్నపిల్లలు, ఐ మీన్ లైక్ ఆడపిల్లల్ని ఎంత పద్ధతిగా ఉన్నోడైనా లేనోడైనా సరే, వాడు ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ అయినోడు కూడా వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఎంత మంచిగా, లైక్ మంచి క్లోత్స్, బట్టలు మంచిగా వేస్తారు వాళ్ళకి, పిల్లలకి. వాళ్ళకి వేసుకోవడానికి లేకపోయినా కానీ వాళ్ళ పిల్లలకి మంచిగా ఉండాలని కోరుకుంటారు మన దగ్గర. కానీ ఇక్కడ అట్లా కాదు, నేను చూపిస్తా, అసలు దారుణంగా ఉంటారు రా బా. సో ఇప్పుడు పదండి మా ఊరు చూపిస్తా. మా ఊరు అంటే నేను ఉండే ఊరు. సో ఇది మా ఇంటి చుట్టుపక్కల. ఆ ఇల్లుందా, అదంతే. ఇంకా దానికి ప్లాస్టరింగ్ ఏడవాడు, అదంతే. పైసలు లేక కాదు, అదంతే. ఇంకా సో ఇదంతా ముస్లిం పాపులేటెడ్ ఏరియా చూడండి. ఇదంతా ముస్లిం పాపులేటెడ్ ఏరియా.
సో లాస్ట్ 10-15 డేస్ నుంచి ఆ పాటలు అట్లనే రన్ అవుతూ ఉన్నాయి. మరి అసలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక రిలీజన్ని ఒకరు రెస్పెక్ట్ చేసుకొని హార్మోనీలో బతకొచ్చు కదా. అట్లా ఉండరు ఇక్కడ ఎవరు. మళ్ళీ స్టార్ట్. మరి ఇక్కడ ఎవరికి తలనొప్పి లేవదా అని డౌట్ వస్తుంది నాకు. ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో లాస్ట్ 10 days నుంచి साउंड इतने प्ले చేస్తారంట. मतलब कितना दिन बजाते रहते हैं एक दिन में है मतलब जैसे बंद हो जाता है बात करती है तो बंद हो जाता है करंट పోతే తప్ప ఇక్కడ పాటలు ఆపరంట. एंड दिमाग करंट नहीं होते ये गाना हर रोज सुनते सुनते मतलब कोई भी दिमाग करंट होता है आप लोगों का. की बात नहीं है बड़ा चीज हम लोग कुछ कह नहीं सकते हैं कुछ कहूँगा तो विवाद हो जाएगा. नहीं विवाद की बात नहीं, अच्छा नहीं लगता है. जैसे भाई पर्व के बाद होता है खत्म हो जाता है. सब दिन की बात तो नहीं है. शादी मतलब शादी वगैरह भी होता है किसी का भी है तो आज होता है 2 दिन में खत्म हो जाता है. दिक्कत नहीं होता है. यही कि देखिए बजाने के लिए मना नहीं है. साउंड स्लो करे इसमें हार्ट अटैक वाला आदमी होता है ना. किसी को मतलब और बीमारी है किसी और तकलीफ ना हो बस यही बात है. कोई भी यही बात ही बोलेगा कोई भी. సో ఇది నేను ఉండే ఏరియా మెయిన్ మార్కెట్. ఒకసారి చూడండి, మీకు ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క డ్రైనేజ్ కూడా కనిపించదు. అసలు ఈ ఊర్లో డ్రైనేజ్ సిస్టమే ఉండదు, ఎక్కడా కనిపించదు మీకు. చేతులు కడుక్కోవచ్చు కదా అంకుల్, కడుక్కోడు అట్లనే పెడతాడు. ఇది మెయిన్ ఏరియా, మార్కెట్ మెయిన్ ఏరియా. చూడండి మార్కెట్ మెయిన్ ఏరియా పరిస్థితి. అది మోమో షాపు. ఫ్రూట్ షాప్ చూడండి, ఫ్రూట్ షాప్ ముందు ఎంత నీట్గా ఉందో. వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయరన్నమాట, జస్ట్ తిరుగుతూ ఉంటారు. 24/7 ఇక్కడ పాటలు మోగిస్తూనే ఉండాలి. ఇది మెయిన్ స్ట్రీట్ పరిస్థితి. ఇక్కడ షాప్ అన్న చూడండి, చెత్త తీసుకొచ్చి రోడ్ మీద పడేసిండు. ఇది రోడ్డు జస్ట్ చిన్న వర్షంకి. సో ఇక్కడ షాప్స్లో థమ్స్అప్ 20 రూపీస్ 25కి అమ్ముతారు. అండ్ ప్రతిదీ ఓవర్ ప్రైస్డ్. కానీ ఇక్కడ పోలీసులు అవేం పట్టించుకోరు, అంత కరప్టెడ్ ఈ స్టేట్. బ్రెడ్ కూరగాయలు ఇడికెళ్ళే పోయి కొనుక్కొని పోవాలి. ఫుడ్ చూడండి, ఫుడ్
जन्माष्टमी पूजनोत्सव नवयुवक संघ गणपति बाजार संकट चाले आप यहाँ से जाने ग्रामवासियों का हार्दिक अभिनंदन करता है। खाओ खाओ तुम खाओ। బీహార్లో చైల్డ్ లేబర్ మనం క్లియర్గా చూడొచ్చు. ఎక్కడ చూసినా మనకి పిల్లలు వర్క్ చేస్తున్నట్టుగా అనిపిస్తారు, కానీ ఇక్కడ పోలీసులకు అవి ఏం పట్టింపులు ఉండవు. వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తే చాలు. చైల్డ్ లేబర్ పిల్లలు ఏమన్నా పోని, ఎవరైనా పోని, ఆల్మోస్ట్ ప్రతి షాప్లో పిల్లలే పనిచేస్తారు. హియర్ చైల్డ్ లేబర్ ఈస్ నాట్ ఈవెన్ ఎన్ ఇష్యూ హియర్. వీళ్ళు ఉంటున్న దరిద్రంలో అసలు చైల్డ్ లేబర్ విత్ మ్యాటర్ కూడా కాదు. గుట్కా పోలీస్ అన్న కూడా గుట్కా నమలి ఎక్కడ ఉంచుతున్నాడు చూడండి. పోలీస్కే బేసిక్ సివిక్ సెన్స్ లేదు ఇక్కడ. ఇది పరిస్థితి. ఆ పిల్లలు చూడండి ఎట్లా అడుక్కుంటున్నారో. మొత్తానికి ఇది పరిస్థితి. సో మీకు ఇక్కడ ఏ షాప్లో చూసినా కానీ చైల్డ్ లేబర్ ఉంటుంది. అది ఇక్కడ చూడండి. కానీ ఇక్కడ పోలీస్కి అదేం పట్టింపు ఉండదు. బీహార్ బీయింగ్ ద మోస్ట్ కరప్టెడ్ స్టేట్, ఈ టౌన్ మున్సిపాలిటీ చూడండి. నైస్. అందుకే ఊరు అవుట్స్కట్స్లో తీసుకున్నాను నేను రూము. ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు వస్తున్నారు. So all I can say is people here don't have a social responsibility, and రూమ్ కూడా చాలా దూరంలో తీసుకున్నా. అందుకే అక్కడంతా ఎవడుంటాడని చెప్పి ఇది రూమ్కి వెళ్తున్న దారి. నేను తీసుకున్న రూమ్ ఓకే కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. అంతా ఆ కేవ్స్కి అంతా దూరంగా ఉంటుంది. బెటర్ రూమ్. కొంచెం ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇదే మనం తీసుకున్న రూము. గున్గున్ హాయ్. తిను గున్గున్ నా ఫ్రెండ్. స్కూల్కి ఏం పోదు పాపం పిల్ల. ఇదే మన కారిడార్. గున్గున్ హాయ్. స్కూల్కి వెళ్ళావా అంటే నన్ను జాయిన్ చేయలేదని అన్నది ఆమె.